ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అంటే షిరిడి 501 ఆగినాం. మాకు ఇక్కడ ఈ ప్లేస్ కూడా ఒక బాపు కలిసిండు, ఇతనే ఇక్కడ ఉండమన్నాడు. అండ్ మాకు ఇక్కడ అండుకునేందుకు గాలికి మంట ఆవుతలేదని చెప్పేసి మంచం కూడా ఇచ్చిండు, దానికి బట్ట పెట్టిండు. బాగా హెల్ప్ చేస్తుండు మాకు. అయ్యో బాబు అండి. తిరగంగా ఇక్కడ సాయి ఆశ్రమం అని ఉంది, ఇక్కడికే వచ్చేసినాం. సో ఇక్కడనే తక్కువ రేట్కి రూమ్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ లోపల లైన్. కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నా. సో ఇవాళ షిరిడికి అయితే వెళ్తున్నాం. అందరం మా ఫ్రెండ్స్ అయితే ప్లాన్ వేసుకున్నాం. సడన్ ట్రిప్ అయితే ప్లాన్ అయింది. సో వెళ్ళేది మొత్తం చూపిస్తా. స్టేట్ ఉండండి అందరూ. మా ఫ్రెండ్స్ అయితే రెడీ ఉన్నారు. తేజ, చందు, హరీష్ డ్రైవింగ్, అండ్ రవి. రవి మొత్తం సామాన్ చదువుతుండు. చలో ఇంకొక ఇలా ఫ్రెండ్ వస్తుండు. అతను రాగానే వెళ్తాం. మొత్తం వెళ్ళేది పోయేది మొత్తం అన్నీ చూపిస్తా. స్టేట్ ఉండండి. బ్లాగ్లో ఏమైనా చిన్న మిస్టేక్లు ఉన్నా ఏమున్నా నాకు కింద కామెంట్ చేయండి. కార్లో అయితే ఎక్కించినాం. ఫ్రెండ్ వచ్చేసిండు, ఇంకొక ఫ్రెండ్. చలో అందరం అయితే ట్రిప్ అయితే రెడీ అయింది. మార్నింగ్ అయినాక నేను మంచి క్లిప్స్ తీస్తా, సినిమాటిక్స్. సో ఇప్పుడైతే చూసుకో, ఎంజాయ్ చేయండి. ఫైవ్ 30 అవుతుంది టైం మార్నింగ్. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అంటే షిరిడి 501 కిలోమీటర్స్ వెళ్ళాలి. చూడాలి ఎంత టైం పడుతుందో. టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. మళ్ళీ కార్లోకి వెళ్తారు మన వాళ్ళందరూ. Ice, meet, my future dark. Why is Colaveri day? One color white background, night color dark. ఇంకా 300 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇక్కడ ఆయనం టిఫిన్ ఇక్కడ ఏం చేద్దామన్నా అవి ఇవి కిచిడీలు అవి ఇవి ఏమేమో చెప్తారు. మనకు అవి తినబుద్ధి కాదని చెప్పేసి డైరెక్ట్ అన్నమే వండుకుందామని చెప్పేసి మేము అన్నీ కావాల్సినవి అన్నీ తీసుకున్నాం నైటే. సో ఇక మా వాళ్ళు అయితే అన్నీ ప్రిపేర్ చేస్తారు. మన సన్నిధ్ బ్రో అయితే ఇక్కడ కూర్చున్నాడు. వెహికల్ అయితే అక్కడ ఆగింది, మేము రెస్ట్ ఇచ్చిన వెహికల్కి. సో మా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, రైస్ పెట్టారు. మన వాళ్ళు ఇక్కడ కర్రీ చేస్తారా మరి ఏం చేస్తారో తెలియదు. లేట్ బాసేపు ఆవద్దని అనుకుంటాం. వీళ్ళు మొత్తం ఉప్పు నల్లిలో ఏమో చెప్తారు. ఇక్కడ ఆగినాం. మాకు ఇక్కడ ఈ ప్లేస్ కూడా ఒక బాపు కలిసిండు, ఇతనే ఇక్కడ ఉండమన్నాడు. అండ్ మాకు ఇక్కడ అండుకునేందుకు గాలికి మంట ఆవుతలేదని చెప్పేసి మంచం కూడా ఇచ్చిండు, దానికి బట్ట పెట్టిండు. బాగా హెల్ప్ చేస్తుండు మాకు. అయ్యో బాపు అండి. హాయ్ బోల్. ఈ బాపే హెల్ప్ చేసిండు మాకు. సో బాపు థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. మే బోల్ రావు బాపు బాగా హెల్ప్ చేసిండు. సో మాకు ఇక్కడ తెల్లని దగ్గర ఇట్లా హెల్ప్ చేసినందుకు బాగా మంచిగా అనిపిస్తుంది. సో ఇది మ్యాటర్. తిన్నాం ఇప్పుడే. ఇక కర్రీ ఏం చేసుకోలేము, పొనకన్నం చేసుకున్నాం. చేసేసుకొని పడబట్టి తినేసినాం. ఇక వెళ్తున్నాం, లేట్ అవుతుందని చెప్పేసి మన వాళ్ళందరూ రెడీ అయిపోయారు. వెళ్ళేసి అక్కడనే మీట్ అయ్యాం. డైరెక్ట్ ఫస్ట్ సింగపూర్ వెళ్దాం అనుకుంటాం. సో అక్కడికి వెళ్ళినాక మీట్ అయ్యాం.
రీచ్ అయిపోయినాం, ఇక్కడికైతే రీచ్ అయిపోయినాం షిరిడీకి. సో ఇక్కడ గంట నుంచి రూమ్స్ గురించి తిరగగా ఇక్కడ సాయి ఆశ్రమం అని ఉంది, ఇక్కడికే వచ్చేసినాం. సో ఇక్కడనే తక్కువ రేట్కి రూమ్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ లోపల లైన్ కట్టేసినాం, ఫామ్ ఫిల్అప్ చేసేసినాం. ఇవ్వండి 2 రూమ్స్, ఒకటి 250 రూపీస్, 3 బెడ్స్ ఉంటాయి. ఇది మ్యాటర్. వెళ్తున్నాం లోపలికి, రూమ్స్ చూద్దాం. రూమ్స్ చూసిన తర్వాత రూమ్స్ రివ్యూ చేస్తాం. డీసెంట్గా ఎంత బాగుందో, మెయింటెనెన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. సో మా ఫ్రెండ్స్ ముగ్గురిది ఇక్కడ వచ్చింది, అటు సైడు లాస్ట్కి వచ్చింది మన వాళ్ళు.